అంతర్జాతీయంగా అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఐటీ రంగం కకావికలమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే ఎగిరి గంతేసేవారు. మంచి వేతనం, బోనస్లు, వేరియబుల్ పే, తక్కువ రోజుల పని, స్టాక్ ఆప్షన్స్, ఇంకెన్నో ఆఫర్లు. దీంతో ఐటీ అంటే డ్రీమ్ జాబ్ అనేది చాలా మంది భావన. ఇంజనీరింగ్ ముయ్యగానే క్యాంపస్ ఇంటర్వ్యూలు, లేదంటే వాక్-ఇన్, లేదంటే కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. డిమాండ్ భారీగా పడిపోయింది. ఐటీ ఉద్యోగులకు, ఫ్రెషర్లకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ముఖ్యంగా కొంతకాలంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు పెద్ద పెద్ద ఐటీ, టెక్ కంపెనీలు లే ఆఫ్స్ విధిస్తున్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే వేతనాలు పెంచకపోవటం సహా, వేరియబుల్ పే సహా ఇతర ప్రోత్సాహకాల్ని కూడా తగ్గిస్తున్నాయి. దీంతో కొంతకాలంగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గుతున్నాయన్నమాట. ఇక కొత్తగా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న ఐటీ కంపెనీలు కూడా గతంతో పోలిస్తే 30-40% వరకు తక్కువ వేతనమిస్తున్నాయట. ఈ మేరకు ఐటీ ఎగ్జిక్యూటివ్స్ నివేదిక చెప్తోంది. ఏడాది కిందటి నుంచే ఈ పరిస్థితి మొదలైందని పరిశ్రమలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ప్రాథమిక స్థాయి ఉద్యోగుల్ని తక్కువ వేతనాలకే తీసుకుంటూ ఉండటంతో పాటు ఎక్కువ జీతం తీసుకుంటున్న సీనియర్లకు ఉద్వాసన పలుకుతున్నారు. దీంతో వారు ఇతర స్టార్టప్స్ బాట పడుతున్నారు. ప్రస్తుతం సిరీస్ ఏ ఫండింగ్ ను దాటిన ఫస్ట్ స్టేజ్ స్టార్టప్స్ ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో ఇతర ఎన్నో రంగాలు ప్రభావితమైనప్పటికీ ఐటీ రంగానికి మాత్రం మంచి డిమాండ్ ఉండేది. వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించి మరీ పని చేయించుకున్నాయి. దీంతో వృద్ధి కూడా బాగానే కనిపించింది. చాలా ఐటీ కంపెనీలు ముఖ్యంగా కరోనా సమయంలోనే 2020-2022 మధ్య పెద్ద సంఖ్యలో కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. ఆ ప్రభావం 2023-24 సంవత్సరంలో కనిపించింది. డిమాండ్ కు మించి ఉద్యోగుల్ని తీసుకోగా ఇప్పుడు వారి అవసరం లేకపోవడంతో ఎలాగోలా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.